హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అంతేకాదండి, మీరందరూ బాగుండాలని ఈరోజు నేను గుడికి వెళ్ళాను. ఈరోజు ఎందుకు గుడికి వెళ్ళాను చెప్పమా, మీరందరూ బాగుండాలని కోరుకోవడానికి. ఈరోజు శ్రీరామనవమి కదా, అందుకని మా ఊరి దగ్గర కొంచెం పొలాలలో ఒక గుడి ఉంది. అక్కడ ఆంజనేయ స్వామి, శివాలయము, శ్రీరాములు అట్లా గుడి ఉంది. ఈరోజు శ్రీరామనవమి ఎందుకు జరుపుకుంటారు తెలుసా? శ్రీరాముడు త్రేతాయుగంలో జన్మించాడు. చైత్రమాసము నవమి రోజు జన్మించాడు కాబట్టి అదే రోజు కళ్యాణం కూడా జరిగింది కాబట్టి వాళ్ళ పెళ్ళి దేవతలు కాబట్టి ఆ రోజు మనము నవమి అనేది ఒక పండుగలాగా జరుపుకుంటాము. ఇంకా పోతే మేము ఈ గురించి కోరుకున్నామని వచ్చేసి నా గురించి నేను కోరుకోనికే టైం సరిపోలే. అలాగనమాట మా చిన్నోని రెడీ చేసినాం. ఎండను కూడా లెక్క చేయకోకుండా పక్కన పోయి అట్లా వచ్చేసినాము. అయితే దేవుడి కాడ అయితే ఎంత ప్రశాంత వాతావరణమో, పాజిటివ్ ఎనర్జీ ఎక్కువ వస్తుందండి. చాలా కూల్గా ఉంది. ఎండ అనేదే నాకు తెలియలే అసలు. ఇంకా ఎండ ఉంటుందేమో బాబు పిల్లోని ఎత్తుకొని ఎట్టా అనుకునే. అయితే పోయేసినాం, బాగా పోయి అన్ని చోట్ల టెంకాయలు కొట్టినాం. ఇంకపోతే ఈరోజు ఒక గమ్మత్తైన విషయం జరిగింది. ఏంటంటే నేను టెంకాయలు కొట్టడానికి 5 తీసుకొని పోయినానా. ఆడిపోయినాక ఇప్పుడుగా గుడికి పోయినాక ఈరోజు ఏం జరిగిందంటే వేరే అక్కడ నేను టెంకాయ తీసుకొని రాలే తొందరలో అని చెప్పింది. పక్కన ఆడలేవు నా దగ్గర. నేను ఒకటే అంటే 5 కొడదామని తీసుకొని పోయినా. 5 చోట్ల కాదు ఉండేది, 4 చోట్ల. గంగమ్మ దేవాలయం ఉంది, శివాలయము, ఆంజనేయ స్వామి, రాముడి గుడి అనమాట. ఒకటి ఎక్స్ట్రా ఉంది కదా, ఆమెకి ఇచ్చేసినాం తెలుసా, మనకి డబ్బులు వచ్చినాయి అదనమాట. ఇంకపోతే ఈడ బయట కళ్యాణం చేయించినారు. కళ్యాణం చేయించిన వాళ్ళు మా పక్కన పల్లెలో వేరే వాళ్ళు చేయించినారు. వాళ్ళే భోజనాలు కూడా ఏర్పాటు చేసినారు. అబ్బా పాయసం అయితే భలే ఉన్నింది. గ్లాస్కి వేసుకొని తీసుకురాకుండా అంటాను. మా చిన్నోడికి ఇష్టం స్వీటు, పెద్దోడికి ఇష్టం మాట్లాడి పాయసం, అది శనగబేల పాయసం. నాకు ఎంత చేసినా సరిగా రాదు, ఎందుకని చెప్పేసి కొంచెం వేసుకొచ్చినా. చిన్నోడికి అదే తినిపించినాం. గుడికి పోయి వచ్చినాక మా వాడైతే పెద్దోడు ఎంతగా సపోర్ట్ చేస్తున్నాడంటే, ఎందుకంటే వాడికి బొమ్మ కొనిపించాలన్నమాట. అందుకోసం నా చుట్టూ తిరుగుతున్నాడు. వాడు లేకుంటే అసలు చూడరా, ఫోటో కన్నా నిలబడరా అంటగా నిలబడాడు, చూడడు. వాని బాధ అంతా ఎప్పుడు తిరుగుతాదో, యాడికొచ్చినా ఫోటోలే, యాడికొచ్చినా సెల్లే అనుకుంటాడు. అయితే ముందు జనం ఉన్నారండి. బాగా టెంకాయ కొట్టి బాగా దర్శనం చేసుకొని ముక్కొని పోయినాం. మళ్ళీ ఖాళీగా ఉందిలే, భోజనం చేసిన తర్వాత వచ్చి ఫోటో అన్న తీసుకుందామంటే మావాడి మొహం అంతా మాడిపోతుంది. ఇంకా అలాగా మావాడితోనే సరిపోయింది. మా చిన్నోడు అయితే బాగా పెద్ద బొట్ట అయితే పెట్టుకున్నాడు. అన్ని చోట్ల అందరు కలిసి బాగా పెద్ద బొట్టే పెట్టినారు. ఏం కాదండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడే అయిపోలే, మళ్ళీ మా బయట వచ్చేసి భోజనాలు అయితే ఇంకా కలర్ రైస్, ఇంకా ఏంబా వంకాయ కూర, పప్పు, చారు, ఒక పెద్ద డమ్ముకి అయితే ఏమనే పక్కింటామా, ఈమెకే టెంకాయ వినేదేచ్చు నేను. అలాగనమాట. ఆమె ఎగస్ట్రా ఉంది, ఎప్పుడో పరిసరాలు ఆమెకు దొరకలే. మనం అనుకోకుండా అవి ఎగస్ట్రా తీసుకొచ్చినాం. సర్లే అని చెప్పేసి ఇచ్చినాం. ఇంకపోతే బయట ఒక డమ్ముకి అయితే పానకం అయితే చేసినారు. ఇంకొక పక్క అయితే 2 గంపలకి ఉంటల్లా ఏందిపా పెసరబ్యాళ్ళు అవి చేసినారు. ఏమొచ్చి మా పక్కింటామో వరుసగా అక్క అవుతుంది, వాడిని ఎత్తుకుంటుందంటే ఫోటో తీయాలంటే ఫోటో ఏం కర్మ, వీడియోనే తీసి పెడతా. మీరందరినీ ఫేమస్ చేద్దాం అనుకునే మర్చిపోయిన. త్రేతాయుగంలో రాముడు వచ్చి ఎక్కువ ప్రాచుర్యం పొందిన దేవుడు అనమాట. అప్పట్లో ఆయన ఎక్కువ ప్రాచుర్యంలో ఉన్నాడు కాబట్టి మనం ఆ రోజుని పండగ జరుపుకుంటారంట. అదే రోజు కళ్యాణం జరిగింది కాబట్టి ఇంకా తిరిగి వచ్చేసేటప్పుడు చూడండి బయట అన్ని అన్నాలు చేసినారు. ఇంకా మా వాడికైతే స్కార్పియో దొరికింది అదనమాట. ఆడందే బస్సులు కొంచెం దగ్గరే కాబట్టి ఆటోలు ఏం అందుబాటులో ఉండవు. మా స్కూటర్లో ఒక్కొక్కరం పోయినాము. వచ్చేటప్పుడు ఇలా కుదిరిందనమాట. హాయిగా దర్శనం చేసుకొని ప్రశాంతంగా ఇంటికి వచ్చినాము. ఇంకా వచ్చేసి మా బుడ్డోడికి బాగా పాయసం తినిపించినాం. చూడండి ఎన్నిసార్లు పిలిచినా వాళ్ళకుడు ఇంకా అయిపోయినాడు, ఫ్రెష్ అయిపోయినాడు, తెగ సర్దుతున్నాడు. అదన్నీ నేను నీట్గా డబ్బాలకు వేసి పెట్టాను. అన్ని గుమ్మరించడం ఎందుకు లేని వదిలేసిన, రోజు ఒకటి తీసి పెట్టచ్చు అంటాడు. మరొకసారి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.